రోహిణి కార్తె ముందే పలకరించిన అన్నదాతలకు దిగులు తప్పలేదు. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆశతో రైతాంగం సాగుకు సన్నద్ధమైంది. ముందస్తుగా నేలను చదును చేసి పత్తి, వరి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. సమృద్ధిగా కురుస్తాయని భావించిన వర్షాలు ముఖం చాటేశాయి. వరి నార్లు పోసిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. 15 రోజుల నుంచి వానలు జాడలేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. కాస్త చిగురించిన విత్తనాలు సైతం ఎండ తీవ్రతతో వాడిపోతున్నాయి. వరినార్లు సైతం మాడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేలో వర్షాలు పడడంతో రైతులు సంబరపడ్డారు. 15 రోజుల క్రితం నుంచే దుక్కులు తిని సాగు ప్రారంభించారు. వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. అయితే ముందు మురిపించిన వరుణుడు కనుమరుగయ్యాడు. వర్షాలు లేక వేసిన విత్తనాలు చీడపీడల బారిన పడుతూ ఉన్నాయి. నార్లు ఏపుగా పెరిగినా నాట్లేసేందుకు నీళ్లు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలోనైనా వర్షాలు పడకపోతే పెట్టుబడి కూడా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో కురిసిన వర్షాలు సాధారణ వర్షాలని నైరుతి రుతుపవనాల తర్వాత రైతులు విత్తనాలు వేసుకోవాలని సూచించామన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అఫ్జల్ బేగం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఎండాకాలంలో వర్షాలు కురిసాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కుడతాయనుకుంటే వర్షాలు పడడంతో రైతన్నలు పొలం బాట పట్టారు. ఆరుతడి పంటలైనటువంటి పత్తి, మొక్కజొన్న, కంది పంటలను సాగు చేశారు. కానీ సరిగ్గా సమయానికి వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతన్నలు ఏమనుకుంటున్నారు? ఇది వాళ్ళటి ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. మే నెల చివరి వారంలో రోహిణి కార్తెలో కురిసినటువంటి వర్షాలు జూన్ మాసంలో దాదాపు 20 రోజుల నుంచి కూడా పత్తా లేకుండా పోయాయి. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల బోరుబావుల ఆధారం అయితే మరికొన్ని చోట్ల వాటర్ ట్యాంకర్లను పెట్టి నీటిని పోస్తూ మొక్కలను కాపాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మనము పంట పొలంలో ఉన్నాము. వాళ్ళు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ప్రస్తుతానికి వర్షాభావ లేమితో వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు పంటను కాపాడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా, ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు, వారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. జయారం గ్రామం. నేను 3 ఎకరాలు పెట్టిన సారు. ఇక్కడ ఎకరం, అక్కడ 2 ఎకరాలు పెట్టిన. ఎక్కడ కూడా ఒక ఇత్తుమూలో లేదు. 20 రోజులు అవుతుంది సార్ కాలం కొట్టాక. నేను ఇదే పరిస్థితి. ఒక్క మొలక కూడా మొలవలే. ఇదే పరిస్థితి ఉన్నది సార్. ఎంత అయింది అంటే సాగు చేయడానికి, దున్నడానికి మెల్ల ఈ 3 ఎకరాలకు 10,000 అయినాయి, 12,000 అయినాయి సారు. విత్తనాలకు ఎంత? విత్తనాలకు 10 ప్యాకెట్లు సారు. 3 ఎకరాలకు 10 ప్యాకెట్లు పట్టినాయి. ఒక ప్యాకెట్కి 900, ఒక ప్యాకెట్కి 900, 10 ప్యాకెట్లు పట్టినాయి సారు. కూలీ ఎంత ఇచ్చారు ఒక్క రోజుకి? కూలికి ఒక్కరికి 400. అది ఎకరాన 3 పెట్టారు సారు. 3 ఎకరాలకు ఇక ఎంత 9 మంది పట్టారు. ఒక మనిషికి 400. ఇంత ఇబ్బంది అవుతుంది సార్ మాకైతే. ఎట్లా మరి వర్షం పడుతుంది అనుకుంటారా? పడుతుంది కావచ్చు అనుకుంటున్నాను సార్. మరి పడుతుందో లేదో తెలియదు. మీరు చెప్పండి బాబు, ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? నేను 8 ఎకరాలు పెట్టినా సారు. ఎంత అయింది ఎకరానికి? ఎంత అయింది పెట్టుబడి? దాదాపు ఈడికి 5-6 వేలు చొప్పున అయింది పెట్టుబడి. ఇప్పుడు ఇస్తున్నదేమో లేవు. ఇప్పుడు ఈ పాటికి ఇప్పుడు ఇంకా పెడుతూనే ఉన్నాం, ఇంకా తెత్తనే ఉన్నాం. ఇక పెడుతున్నారు. ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పెడతా ఉన్నారు? ఎకరాల 3 ప్యాకెట్లు. ఒక్కో ప్యాకెట్ ఎంత అవుతుంది? 900 చొప్పున కొంటున్నాం. ఎన్ని ప్యాకెట్లు పెట్టారు? 10-16 ప్యాకెట్లు పెట్టినాం. కూలీ ఎంత అవుతుంది? రోజువారి కూలీ ఎంత అవుతా ఉంది? కూలీ 400 చొప్పున కైకిలు పెట్టించినాం. రోజు ఎంతమంది వస్తున్నారు? రోజు 8 మంది వచ్చారు. 8 మంది వచ్చి పెట్టిర్రు అయిపోయేదాకా. మహిళా రైతు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? మేము 10 ఎకర్స్. 10 ఎకర్స్ ఎంత అయింది పెట్టుబడి? ఎంత అయింది? 40,000 దాకా అయింది. మరి వర్షాలు లేవు, ఎట్లా మరి ఏమనుకుంటున్నావు? వర్షాలు పడాలి, పడితేనే మాకు కూడా మంచిది కదా. మేము ఇంత పెట్టుబడి పెట్టి అవి మొలకలు కూడా మొలవకుండా లేదు. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, జూన్ మాసం అదేవిధంగా జూలై మాసంలో వర్షాలు పడతాయి అనుకున్నారు, పడట్లేదు కదా. ఎట్లా చేస్తే పంట పొలం గట్టెక్కుతా అనుకుంటున్నారు? వర్షం పడితేనే ఇక మాకు సొల్యూషన్ ఉంటుంది. మేము ఇంత పెట్టుబడి పెట్టి ఏం చేయలేకపోతున్నాం. అంటే మేము 10 ఎకరాలు పెట్టినాం కాబట్టి మాకు రోజుకు 400 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఆడ మనిషికి అట్లా అయినాయి. అట్లా రోజుకు 8 మంది 9 మంది అట్లా పెట్టేసినాం. అట్లా 1,50,000 దాకా 20,000 దాకా పెట్టుబడి అయింది.
మేము ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. వాతావరణ శాఖ రోజు వర్షాలు పడతాయని చెప్తారు, అసలు పడతాయి అంటారు మీరు? పడతాయని చెప్తారు కానీ పడతలేవు కదా అసలు. చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టుబడి పెట్టారు ఏంటి? ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 10 ఎకరాల నుంచి సాగుబడి చేయడం జరిగింది. పత్తులు కాకుండా పొలాలకు కూడా మొలక వేసింది కూడా దిగుబడి అనేది చాలా తక్కువ అయిపోయింది. ప్లస్ వర్షాలు పడితేనే ఒక రైతు అనేది గిట్టుబాటు అవుతుంది. వర్షాలు పడకపోతే రైతే రాజు అని చెప్తున్నది ప్రభుత్వం. ఆ రైతే రాజు అన్న క్రమంలో 100% రైతు అనేటోడు ఈరోజు కూలి అయిపోయినాడు. ఆ కూలి చేసుకుందామన్నా కానీ కూడా కూలీలు కూడా దొరకలేని పరిస్థితులు ఉన్నాం మనం ఈరోజు. ఎందుకు అంటే మనము ఏదైనా పంట పండడానికి వర్షాలే మూల కారణం. వర్షాలు లేకుండా రైతు ఎలాంటి కూడా ముందుకు సాగలేడు, ముందుకు పోలేడు కూడా. పెట్టిన పెట్టుబడి నష్టపోతాము. ఇప్పుడు వరి కానీ ఏది కానీ మనం ఆల్రెడీ బీడు పెట్టుకొని బీడు భూములతోటి పెట్టుబడి అందిన సాయం కూడా ఉండదు. కాబట్టి దీనికి ఏదైనా ప్రభుత్వం రైతులకు ఏదైనా తగిన డిమాండ్ కావాలనేది మా ఆలోచన. చెప్పండి, మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు, ఎట్లా ఉన్నాయి పొలాలు? సార్ మేము ఒక 5 ఎకరాలు పత్తి పెట్టాం సార్. మొత్తం సగం మొత్తానికి మొలలేదు సార్. మొలిచిన గింజలు కూడా ఎండిపోతున్నాయి సార్. ఈ మొలక ఎత్తే గింజలు మాడిపోతున్నాయి సార్. 5 ఎకరాలు పెట్టేసిన. రైతుకి ఎంత పడుతుంది, ఒక్కొక్క ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఇప్పుడు దాదాపు? మినిమం 20-25 వేలు అయితే దున్నేటందుకు, విత్తనాలు పెట్టడానికి 25 వేలు మధ్యలో అవుతుంది సార్ దున్ని పెట్టేటాలకు. అవి కూడా ఇప్పుడు మళ్ళీ పోయేటట్టు ఉన్నాయి సార్. ఇప్పుడు వాతావరణ శాఖ ముందస్తు వర్షాలు పడిందని చెప్పింది, కానీ వర్షాలు పడతలేవు కదా, ఎట్లా? వర్షాలు పడతలేవు సార్. సో మొత్తానికి ఇది పరిస్థితి. రైతులైతే పెట్టుబడి భారంగా మారింది. ఒక్కో ఎకరానికి 10 నుంచి 20 వేల పైచిలకు పెట్టుబడి అయింది. కొంతమంది రైతులైతే ఏకంగా 10 ఎకరాల వరకు పత్తిని సాగు చేశారు, లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. కానీ వర్షాలు లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలి. ముందస్తుగా కురిసినటువంటి వర్షాలు తమను మోసం చేశాయి. ఆరుగాలం పండించేటువంటి పంట మొదట్లోనే పెట్టుబడి పాలాయమని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు పంట పొలాల్లో కనిపిస్తూ ఉన్నాయి. రైతులు సాగు చేసేటువంటి ఓ పంట పొలంలో ఉన్నాము. ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున పత్తి, మొక్కజొన్న, కందితో పాటు మరికొన్ని ఆర్తడి పంటలను సాగు చేశారు. అయితే వారు పూర్తిగా కూడా జూన్ మాసంలో కురిసేటువంటి వర్షాలపైన ఆధారపడుతుంటారు. మనం చూడవచ్చు, వెనుకనే ఉన్నటువంటి గోదావరికి సంబంధించినటువంటి ఓ వాగు ఉంది. అయితే ఈ వాగు సాగితే పెద్ద ఎత్తున నీరు వస్తుందని చెప్పేసి రైతన్నలు భావిస్తారు. రోహిణి కార్తెలోనే దాదాపు 10 రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున నీరు వస్తుందని చెప్పేసి భావించి పెద్ద ఎత్తున ఈ ఆర్తడి పంటలను సాగు చేశారు. కానీ వర్షాలు కురవకపోవడంతో పెట్టినటువంటి పత్తి అలాగనే ఉండిపోయింది. మరికొన్ని చోట్ల చిన్న చిన్న పక్షులు వాటన్నింటినీ కూడా తినడంతో తిరిగి మరోసారి పంటలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎండిపోయినటువంటి, అదేవిధంగా భూమిలోనికే వెళ్ళిపోయినటువంటి పత్తిత్తుల అంటే కాటన్ను మరోసారి నాటుతూ పంటలను కాపాడుకుంటే ప్రయత్నంలో రైతన్నలు లీనమయ్యారు. అయితే పెద్ద ఎత్తున అప్పుడు వర్షాలు కురిశాయి. జూన్ జూలైలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో మొత్తం పంటలు పండుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టామని చెప్పేసి రైతన్నలు చెప్తున్నారు. ఒక్కోరు అంటే దాదాపు ఎకరానికి 20 నుంచి 25 వేల పెట్టుబడి మొదలుకుంటే ఒక్కో రైతు 10 ఎకరాలు సాగు చేసినటువంటి రైతుకు దాదాపు 2 లక్షల వరకు కూడా పెట్టుబడి అయింది. ఆ పెట్టుబడి అంతా కూడా తమకు భారంగా మారుతుందని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల అయితే అసలు పెట్టినటువంటి కాటన్ భూమిని కేవలం సాగు చేసి వదిలివేశారా అన్నటువంటి పరిస్థితికి తలెత్తాయి. ఎందుకంటే దాదాపు 20 రోజుల నుంచి వరుణుడు ముఖం చాడేయంతో నాటినటువంటి పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా కందులన్నీ కూడా భూమి పాలైనటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఆ చిన్న చిన్న వాటిని కూడా ఈ పశుపక్షాల నుంచి కాపాడుకునేందుకు రైతన్నలు నానా యాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా నల్లరేగడి భూములు. ఇందులో ఎక్కువగా కూడా పత్తి ఇలాంటి పంటలు, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ పంటల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక్కో ఎకరానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం, తిరిగి ఆ మొక్కలు బయటకు రాకపోవడంతో తిరిగి మళ్ళీ వెళ్ళి కాటన్ బ్యాగ్స్ తీసుకోవడం, మళ్ళీ వెళ్ళి మేజ్ బ్యాగ్స్ తీసుకొచ్చి అవి పెట్టడం, తిరిగి వరుణుడు రాకపోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం మేఘావృతం అవడం, వర్షాలు పడతాయని చెప్పేసి భావించడం, ఆశలు పెట్టుకోవడం, తిరిగి సాయంత్రం వేళ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా శరామామూలు అన్నట్టుగా రైతుల పరిస్థితి ఉంది. దాదాపు 25 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు పెట్టుబడి రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఎక్కడా కూడా
తగ్గడం లేదు. ఎందుకంటే కూలీ రేట్లు పెరిగాయి, మరోవైపు వర్షాలు లేవు, తీసుకువచ్చి పెట్టినటువంటి సీడ్ అంతా కూడా నేలపాలవుతూ ఉంది, అది మొలకెత్తడం లేదు. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడి తమకు భారంగా మారుతుందని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రామాలలో చూడవచ్చు. ఇక ముందస్తుగా కురిసిన వర్షాల నేపథ్యంలో పత్తితో పాటు కంది, మిర్చి లాంటి ఆరుతడి పంటలను రైతులు ప్రోత్సహించారు. కానీ వర్షాలు ముఖం చాటేయడంతో అవన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు రైతులకు ఏం చెప్తారు? ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఇప్పుడే కొంతమంది రైతులు వేసినటువంటి నేపథ్యం కనిపించింది, అవన్నీ పొలాలు ఎండిపోతున్నాయి, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా వరికి వెళ్తారు రైతులు 90%. ఒక 10% వరకే పత్తి వేసుకుంటారు. మే నెలలో ముందస్తు వర్షాలు వచ్చినప్పుడు రైతులు అడిగారు వేసుకోవచ్చా అని. మేము చెప్పడం కూడా జరిగింది, ఇప్పుడే వేయకూడదు, మీకు సరిపడా వర్షపాతం నమోదైనప్పుడే, భూమిలో తేమ సరి అయిన తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వేసుకున్నా కూడా ఏదైనా నష్టం జరిగినా కూడా మళ్ళీ మీకే కష్టం కదా అని కూడా చెప్పడం జరిగింది. ఇంత మట్టుకైతే ఎక్కువ ఇక్కడ అంత నష్టం జరగలేదు. ఈ మధ్యస్థ లాంగ్ గ్యాప్ వర్షాల్లో డ్రై స్పెల్ రావడం జరిగింది. కొంతవరకు వేసుకున్న చోట కొంత డ్రై స్పెల్ రావడము గమనించడం జరిగింది. ఈ డ్రై స్పెల్ వచ్చిన దగ్గర రైతులు కొంతవరకు వాటికి వాళ్ళకున్న నీటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. అదేవిధంగా మేము చాలాసార్లు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. నీటి అవకాశం ఉన్నవారే నర్సరీలు వేసుకోండి. వర్షాలు జూన్ జూలై నెలలో మంచిగా గట్టిగా వర్షాలు పడ్డప్పుడే మనము నర్సరీలకు వెళ్ళి పొలం పనులు మొదలు పెట్టుకోవాలని మేము చెప్పడం జరిగిందండి. ఎక్కడన్నా 1% ఎక్కడన్నా డ్రై స్పెల్ పత్తి అలా కోస్తా వడలిపోయి ఉంటే వారు ఏం చేయాలంటే 2 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటిలో వేసి కొంచెం పిచికారీ చేస్తే అలాంటి వడలిన మొక్కలు మామూలుగా యథాస్థితికి రావడం జరుగుతుంది. అదేవిధంగా నీటి అవకాశం ఉంటే కాస్త నీటి తడి పెట్టుకుంటే బాగుంటుంది. వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన రైతులు నష్టపోతున్నారా? అంటే ఎలాంటి మార్పులు అంటారు వాతావరణంలో? మీరు వర్షాలు రావట్లేదు అనేదా? అవును, వర్షాలు మధ్యలో మనకి ఎప్పుడూ మనం ఒక 5 సంవత్సరాల రికార్డ్ తీసుకుంటే వర్షం పడుతుంది, మధ్యలో డ్రై స్పెల్ వస్తుంది, మళ్ళీ మామూలుగానే వర్షాలు మళ్ళీ పడుతూనే ఉంటాయి. దీనివల్ల పెద్దగా నష్టం అనేది ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు రైతులకి. ఇప్పుడు మళ్ళీ ఈ కార్తీలో వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి, వాతావరణ శాఖ కూడా మనకి మంచి వర్షాలు ఉన్నాయనే చెప్తుంది. కాబట్టి రైతులందరూ కొంచెం 2-3 వర్షాలు గట్టిగా పడ్డప్పుడే విత్తనాలు వేసుకోవడం చేయాలి. ఇది రైతులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మొత్తానికి ఇది ముందస్తుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేశారు. అందులో కూడా కేవలం 2-3% మాత్రం నష్టపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరికొన్ని చోట్ల రైతులు ఇప్పటికీ వాతావరణం వైపు చూస్తున్నటువంటి నేపథ్యం. ఎప్పుడు కానీ జూన్ జూలై మాసంలోనే భారీ వర్షాలు కురిసేటివి. ఈసారి ముందస్తుగా కురిసినటువంటి వర్షాలతో కొంతమంది రైతులు పంటలు వేసినప్పటికీ అవి కేవలం తక్కువ శాతం మాత్రమే ఉన్నది. కానీ వాటిని పంటలను రక్షించేందుకు తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. జూన్ మాసంలో వరుణుడు ముఖం చాటేయడంతో వేలాది ఎకరాల పంట పొలాలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నాయి. దాదాపు వరుణుడు పైనే ఆశ పెట్టుకున్నటువంటి రైతులు వేలాది ఎకరాల్లో పంటలను సాగు చేశారు. కానీ వర్షాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు కాకుంటే రేపైనా వర్షాలు పడతాయన్నటువంటి ఆశలో రైతన్నలు కాలం వెల్లదిస్తున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.